మెగా నందమూరి కుటుంబాల మధ్య బాండింగ్ కూటమి ఏర్పాటుతో ఎంతగా బలపడిందో తెలిసిందే. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయటం, భారీ మెజారిటీతో గెలవటంతో కూటమికి ఎదురులేకుండా పోయింది. అప్పటివరకు ఉన్న చిన్నపాటి వైరాలు సైతం రెండు కుటుంబాల మధ్య తొలగిపోయాయి. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం అనుకుని అప్పట్నుంచి కలిసి ప్రయాణం చేస్తున్నారు. నాటినుంచి రెండు కుటుంబాల మధ్య పర్సనల్ బాండింగ్ కూడా స్ట్రాంగ్ అవ్వటం మొదలైంది. మరో 15 ఏళ్లపాటు టీడీపీకే తన మద్దతు అని పవన్ ప్రకటించడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పవన్ ఎంత క్లోజ్ అయ్యారో అన్నది ప్రజలకు అర్థమైంది. పవన్ ఎటువైపుంటే మెగా కుటుంబమంతా కూడా ఆయన మాట జవదాటదు. రాజకీయంగా అన్ని రకాలుగా పవన్కు అండగా నిలుస్తుంది. ఈ క్రమంలోనే చిరంజీవి, బాలకృష్ణ కూడా మరింత క్లోజ్ అయ్యారు. మెగా నందమూరి అభిమానుల మధ్య ఉండే వైరాలు కూడా తొలగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఒక టీవీ షోలో చిరంజీవినే ముందుకొచ్చి బాలకృష్ణతో కలిసి సినిమా చెయ్యాలని ఉందని, ఆ కాంబినేషన్ కలపాల్సిన బాధ్యత దర్శకుడు బోయపాటి మీద ఉందని తెలిపారు. ఆ సమయంలో పక్కనే ఉన్న బాలయ్య కూడా ఎంతో సంతోషించారు. సింహం కూడా సిద్ధంగా ఉంది అంటూ వెల్లడించారు. దీంతో ఈ కాంబినేషన్లో భారీ మల్టీ స్టారర్ ఉంటుందని నాటినుంచి ఎప్పటికప్పుడు ప్రచారం జరుగుతోంది. పరిశ్రమ వర్గాల్లోనూ రోజువారీ చర్చగా మారిపోయింది. దీంతో ఈ సినిమా ఖాయమని అంతా భావించారు. బోయపాటి తలుచుకుంటే 2026లోనే ఈ కాంబోలో సినిమా సాధ్యమవుతుందని మీడియాలో కథనాలు కూడా వేసేశారు. సరిగ్గా ఇదే సమయంలో అసెంబ్లీ సాక్షిగా చిరంజీవి పేరు బాలయ్య ప్రస్తావనకు తీసుకురావటం రాష్ట్రవ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే. ఒకసారి ఆ వీడియో క్లిప్ చూద్దాం. చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు. చూశారుగా చిరంజీవిని తక్కువ చేసి బాలయ్య ఎలా మాట్లాడుతున్నారో. దీంతో కథ మళ్లీ మొదటికే వచ్చినట్లయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్గా మారి ఫిలిం సర్కిల్స్తో పాటు రాజకీయ వర్గాల్లో వాడివేడి చర్చగా మారిపోయింది. ఈ సన్నివేశం ఇద్దరినీ మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్తుందా అన్న ఆందోళన అభిమానుల్లో వ్యక్తమవుతోంది. మరి సినిమా వేరు, రాజకీయం వేరు అని వాదించే సినీ పెద్దలు ఈ విషయాన్ని ఎలా పరిగణిస్తారో వేచి చూడాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన సినిమా పిచ్చోడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.